హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మా ఇంటి ముచ్చట్లు 666 యూట్యూబ్ ఛానల్. నేను వచ్చేసి మీ లత. బాగున్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను. సో ఈ వీడియో వచ్చి పండగకి, అంటే పండగ ఆల్మోస్ట్ అయిపోయిందనమాట. అయిపోయాక వాయిస్ ఓవర్ ఇస్తే ఇస్తున్నాను నేను. అంటే పండగ ముందు రోజు నేను ఏమేమి వర్క్ చేసుకున్నాను అనేది ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే క్లియర్గా చూపిస్తాను. సో పండగ కంటే ముందు అయితే 3-4 డేస్ అయితే ఫుల్ వర్షాలు అయితే ఉన్నాయి కదా. ఇంకా వర్షాలకైతే అసలుకి మార్నింగ్ అయితే వాకిలి కడిగి ముగ్గేసుకుందాం అనేసరికి అయితే వాకిట్లో అయితే మార్నింగ్ లేవంగానే ఫుల్ వర్షం అయితే ఉంటుంది. నైట్ అంతా వర్షం కురుస్తుంది. అసలుకి వర్షం అయితే ఎడతెరిపి లేకుండా ఉంటుంది. మళ్ళీ మార్నింగ్ కొద్దిసేపు అయితే అట్లా వెలిసినట్టు వెలుస్తుంది, మళ్ళీ వర్షం స్టార్ట్ అవుతుంది. ఇంక ఇక్కడ అంతా వాకిలి అయితే ఫస్ట్ నేను ఏం చేసిన అంటే వాకిలంతా కడిగేసి చీపురు పెట్టి అంతా వాటర్ అంతా చల్లేసి మాపెట్టి అయితే తూడ్చేసి ముగ్గు అయితే పెట్టుకోలేను. స్నానం చేసిన తర్వాత ముగ్గు పెట్టుకుందామని చెప్పేసి ఇంకా ఈరోజు అంటే రేపటి నుంచి అయితే నవరాత్రులు స్టార్ట్ అవుతాయి. అందుకని చెప్పేసి ముందు రోజు అన్ని పనులు అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను అనమాట. అలాగే పెద్దరమ్మ సైట్ వస్తుందన్నమాట. ఇంకా అందుకని ఇవాళ అయితే మార్నింగే లేసేసి ఈ పనులు అయితే చేసుకుందామని చెప్పేసి లేచిన. ఇంకా నేను అక్కడ వాకిలికి వచ్చేసరికి అయితే మళ్ళీ కొంచెంసేపు అయితే కొద్దిసేపు ఆగిన తర్వాత వర్షం అయితే మళ్ళీ పడిపోయింది. మళ్ళీ అంతా నీట్గా కడిగేసి వచ్చి ఇంకా ఇల్లు అయితే ఊకేస్తున్నాను అనమాట. పిల్లలు అయితే ఇంకా లేవలేరు, హాలిడేస్ ఇచ్చిరు కదా. ఈ హాలిడేస్ ఇస్తే వాళ్ళకైతే ఫుల్ ఎంజాయ్ అనమాట. ఎంజాయ్తో పాటు ఇద్దరు ఉంటే ఇంకా కొట్లాటనే ఉంటుంది. పిల్లలతో అయితే మస్తు అసలు సతాయించి పెడుతురు. రోజు అయితే ఇంకా ఒక 2 సార్లు 3 సార్లు అయితే ఇంకొకరికి ఒకరు కొట్టుకోవడం ఏడవడం ఇదే సరిపోతుంది. వాళ్ళని సతాయించలేక వాళ్ళని ఊకునబెట్టలేక మస్తు ఇబ్బంది అవుతుంది. ఇంకా ఇల్లు అయితే ఊకేసిన తర్వాత ఇక్కడ తూడ్చేస్తానమాట. అవతల రూము ఊకి తూడ్చేసిన తర్వాత ఇక్కడ సెల్పులు గుట్ట చదువుకుందాము. పండగకు అంతా నీట్గా క్లీన్ చేసుకుందాం అని చెప్పేసి ఇక్కడైతే సెల్పులు అయితే కొన్ని పేపర్స్ ఉన్నాయి కదా, పేపర్స్ అన్ని తీసేసి నీట్గా దులిపేసి డబ్బలు అయితే పెట్టేసుకున్న తర్వాత అంట్లు అయితే ఇంకా నైట్ అయితే అంట్లు తోమలేదనమాట. కొంచెం వేరే అంటే బ్లౌజెస్ అవన్నీ కుట్టుకున్నాను అనమాట. అందుకని ఆ రోజు నైట్ ఇంకా ఏం వర్క్ అయితే అంటే అంట్లు తోమడం ఇవన్నీ ఏం పెట్టుకోలేదనమాట. బ్లౌజులతోటి సరిపోయింది నాకు. ఇంకా ఇక్కడ వచ్చేసి చాలా అంట్లు ఉన్నాయి కదా, నైట్ తోమకుంటే మార్నింగ్ కల్లా మళ్ళీ నైట్వి మార్నింగ్వి మళ్ళీ పొద్దున్నవి ఇవి కలిసి చాలా అవుతాయి అనమాట. ఇంకా ఇక్కడ సింకులో తోమడానికి ఇబ్బంది అవుతుంది. సింకులో తోముతుంటే అన్ని వాటర్ అంతా శారీ పైన పడతాయి, అంతా పచ్చి అవుతుందని చెప్పేసి ఇక్కడ వేసేసుకొని ఇక్కడ అయితే అంట్లన్నీ నీట్గా కడిగేసి పెట్టుకుందామని చెప్పేసి అంట్లు తోమినామంటే ఒక పని అయిపోతుంది. అంట్లు బట్టలు తోమినామంటే ఒక పని, చాలా పని అయిపోయినట్టే మనకి. ఇంక ఇక్కడ అన్ని అంట్లన్నీ తోమేసి పెట్టేసేసి ఇవన్నీ తీసేసినాక ఇక్కడంతా నీట్గా కడుగుదామని చెప్పేసి అన్నీ కడిగేసి పెట్టేసి ఇక కొన్ని ఇవాళ అయితే నవరాత్రులు స్టార్ట్ అవుతాయి కదా. ఇంకా అందుకని చెప్పేసి గాజులు వేసుకుంటారు కదా, 9 days 9 కలర్స్ గాజులు. ఇంకా అయితే అవైతే వేసుకుందాము. మధ్యాహ్నం అయితే బజార్కి వెళ్దామని అనుకుంటున్నాను నేను క్షేత్ర. ఇంకా ఆ లోపు అయితే చూడాలి. ఇంకా ఇక్కడైతే అంట్లన్నీ కడిగేసి అక్కడంతా మంచిగా నీట్గా కడిగేసి వచ్చేసిన. ఇక స్టవ్ గట్టి ఇదంతా నీట్గా కడిగేసి పెట్టుకున్నాను అనమాట. పెట్టుకున్న తర్వాత తలస్నానం వచ్చేసి ఇక్కడ గడపలు అయితే మంచిగా పసుపు రాసేసి కుంకుమ అవన్నీ పెట్టేస్తున్నాను అనమాట. ఇవాళ అయితే కొంచెం నీట్గా పెట్టుకున్నాం అనుకో ఇంకా ఈ 9 days మంచిగా పూజలు అయితే చేసుకోవచ్చు. ప్రతి ఇంట్లో అయితే ఈ నవరాత్రులు అయితే మంచిగా జరుపుకుంటారనమాట. 9 days 9 కలర్ శారీస్ అట్లా మంచిగా జరుపుకుంటారు కదా. అందుకని చెప్పేసి నేను కూడా ఈ 9 days అయితే మంచిగా జరుపుకుందామని అనుకుంటున్నాను. ఇంకా ఇలా అవుతుందో చూడాలి మరి. ఇక్కడైతే గడపకైతే మంచిగా బొట్లు అయితే పెట్టుకున్న తర్వాత వాకిట్లో అయితే ముగ్గు వేసుకుందామని చెప్పేసి ముగ్గు అయితే వేసేస్తున్నాను అనమాట. సో ముగ్గు వేసేసిన తర్వాత ముగ్గులు అయితే కంపల్సరీ ఏ వారం అయినా సరే ఫ్రైడే కానీ సాటర్డే కానీ మండే కానీ కంపల్సరీగా అయితే కుంకుమ పసుపు వేసుకుంటే కళగా అనిపిస్తుంది. నాకైతే చాలా ఇష్టము.
ఇక్కడ ముగ్గు కూడా నాకు ఇష్టం అంటే ఆ ముగ్గు డైలీ ఒకటే వేస్తానమాట. నాకు ఇష్టమైన ముగ్గు ఇదే ముగ్గు అనమాట. ఈ ముగ్గు వేస్తే మంచిగా అనిపిస్తుంది, వాకిట్లో కలగా మంచిగా అనిపిస్తుంది. అందుకని చెప్పేసి ఫ్రైడే కానీ నేను సాటర్డే కానీ మండే కానీ కంపల్సరీ వేస్తాను అనమాట. ఇంక ఇక్కడైతే ఇంట్లోకి అయితే వచ్చేసిన తర్వాత ఇంకా పూజకైతే అన్నీ సిద్ధం చేసేసి పెట్టేసుకొని ఇక్కడైతే చూపిస్తున్నాను చూడండి. దీపం అయితే పెట్టుకున్నాను అనమాట. దీపం పెట్టుకొని ఇంకా దీపం పెట్టిన తర్వాత పులిహోర ప్రసాదం చేద్దామని చెప్పేసి ఇక్కడైతే ఇవాళ పులిహోరకైతే కలుపుతున్నాను అనమాట. ప్రసాదం వచ్చేసి దేవుడికి పులిహోర చేసి పెడదాం నైవేద్యం అని చెప్పేసి ఇక్కడైతే పులిహోర అయితే చేస్తున్నాను. దీంట్లో లెమన్ పులిహోర అయితే చేస్తున్నాను అనమాట. చేసేసి దేవుడికి అయితే పెట్టేస్తాను అనమాట. ఇవాళ వచ్చేసి మధ్యాహ్నం అయితే ఇంకా నేను క్షేత్రం పక్కన ఆంటీ ముగ్గురం మళ్ళీ ఇంకో మా ఓనర్ ఆంటీ నలుగురం కలిసి వెళ్దామని అనుకుంటున్నాం గాజులకి. ఇంకా అందుకని చెప్పేసి ఇక్కడైతే కొంచెంగా వీడియో తీయమని చెప్పిన మా క్షేత్రాన్ని కొంచెం అటు ఇటు అవుతుందనమాట. ఈ ఫోన్ ఏంటంటే నాది ఇంతకుముందు ఫోన్ అయితే పగిలిపోయిందనమాట. ఇంకా దానివల్ల ఈ ఫోను కొంచెం అంటే షేక్ అవుతుందనమాట వీడియో తీసేటప్పుడు. ఇంకా దేవుడికైతే పులిహోర నైవేద్యంగా పెట్టేసి మొక్కేస్తున్నాను అనమాట. నేను మొక్కిన తర్వాత మా క్షేత్రవతి వాళ్ళ తలస్నానం చేసుకుందనమాట. అంటే గాజులు వేసుకోవడానికి వెళ్తున్నాం కదా, ఇంకా రెడీ అయిపోయి వెళ్దామని చెప్పేసి ఇద్దరం అయితే వెళ్తామని. ఇక్కడ వచ్చేసి ఏంటంటే నేను దీపం పెట్టి హారతి అన్నీ ఇచ్చిన తర్వాత నేను కూడా హారతి ఇస్తాను మమ్మీ అని చెప్తుందనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి హారతి కర్పూరం అయితే అయిపోయింది. ఒకటి ఉంటే నేనే పెట్టిననమాట. హారతి ఇచ్చేసిన. హారతి అయితే ఇచ్చేసిన. ఇక లేదని చెప్పేసి మధ్యాహ్నం అయితే ఇంకా లంచ్ చేసిన తర్వాత గాజుల షాప్కి అయితే వెళ్ళినాము. చూడండి ఇక్కడ 9 కలర్స్ గాజులు అయితే బాగున్నాయి కదా. ఈ గాజులు అయితే క్షేత్రకైతే వేస్తాను. నేనైతే ఎప్పుడు వేసుకోలేను అనమాట. అందుకని చెప్పేసి నేను గ్రీను అలాగే ఏంటంటే రెడ్ తీసుకుందామని అనుకుంటున్నాను అనమాట. ఇక్కడ నేను ఆంటీ వాళ్ళమైతే వచ్చేసినాం అనమాట. ఈ షాప్లో ఉన్న అమ్మాయి మేము అంతా ఒకటే అపార్ట్మెంట్లో ఉంటామన్నమాట. అందరం కలిసి ఇంకా వాళ్ళైతే ఈ షాప్ ఉందన్నమాట. వాళ్ళకి చాలా బాగా ఉంటాయి అన్నమాట. అన్నీ మనకి అవైలబుల్గా ఉంటాయి. ప్రైజెస్ కానీ గిఫ్ట్స్ కానీ అన్నీ బాగుంటాయి అన్నమాట. ఇక గాజులు తీసుకొని ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత క్షేత్రకైతే అక్కడే వేస్తా అని చెప్పింది అమ్మాయి. అందరూ ఇక్కడే వేయించుకొని వెళ్తున్నారు అక్క నాతోటే వేసాను నేను అని అన్నది. కానీ ఇంకా ఫస్ట్ టైం అనమాట క్షేత్రకు వేపియడము దసరాకి. అందుకని చెప్పేసి నేను ఇంటికి వెళ్ళిన తర్వాత బొట్టు పెట్టి వేస్తానని చెప్పేసి ఇంటికి వచ్చి ఇంకా తనకైతే బొట్టు పెట్టి ఇక్కడైతే గాజులు అయితే వేస్తున్నాను. ఏంటంటే యాక్చువల్గా ఇవి గోల్డ్ కలర్లో అట్లా పసుపు గ్రీన్ కలర్స్లో అట్లా వస్తాయి కదా, అట్లా తీసుకోమని చెప్పిన. ఇంకా తనకైతే ఇట్లనే స్టోన్స్లోనే తీసుకుంటాం మమ్మీ అని చెప్పింది. ఇంకా సరే అని చెప్పేసి ఇక్కడ తనకైతే ఇంకా గాజులు చిన్నవి అయితే వస్తలేము అనమాట. 2 అయితే సరిపోయినాయి అనమాట. కొంచెము కొద్దిగా లూజ్ అయినాయి ఆడికి. ఇంకా వేసేసుకుంది. తనకైతే వేసిన తర్వాత చూపిస్తాను చూడండి. నేను కూడా ఇక్కడ గ్రీన్ అలాగే రెడ్ అయితే తీసుకొచ్చుకున్నా. నేను కూడా అనుకున్నా వేసుకుందామని, కానీ ఇంకా ఎప్పుడు వేసుకోలేదు కదా. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అయితే వేసుకుందాం కంపల్సరీ. ఇప్పుడైతే గ్రీన్ అలాగే రెడ్ వేసుకుందాము. నిండుగా ఈ నవరాత్రులు అయితే గాజులు బొట్టు పసుపు ఇవన్నీ నిండుగా ఉంటే అందం అన్నమాట. ఆడపిల్లలకి అమ్మవారి అంటే స్వరూపంగా భావిస్తారు కాబట్టి మంచిగా నిండుగా ఉండాలని అందరూ కోరుకుంటారు. అందుకని ఇక్కడైతే నేను ఇలా బ్యాంగిల్స్ అయితే వేసేసుకున్నాను. అమ్మాయి అన్నీ సెట్ చేసి ఇచ్చిందనమాట. ఓన్లీ తీసుకొని వేసేసుకున్నాం. ఇదేనండి బ్లాగ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా క్షేత్ర గాజులు చూసారా, చాలా బాగా అనిపిస్తున్నాయి. నాకైతే మంచిగా అనిపించింది. నేను కూడా వేసుకోవాలనిపించింది క్షేత్రం చూసిన తర్వాత. కానీ ఇంకా ఈసారి అయితే ఏం వేసుకోవట్లేదు అనమాట. నెక్స్ట్ ఇయర్ వేసుకుందామని అనుకుంటున్నాను. ఇదేనండి నా వీడియో. నచ్చితే కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన వీడియోలు మంచి మంచి వీడియోతో మేము ముందుకు వస్తానన్నమాట. ఎలాంటి వీడియోలు మీకు నచ్చుతున్నాయని ఇట కామెంట్ చేయండి. ఓకేనా, బాయ్ అంటాను. మరి క్షేత్ర గాజులు బాగున్నాయా, నా గాజులు బాగున్నాయా? నాకైతే క్షేత్ర గాజులే నచ్చినాయి అనమాట. చూడండి ఇవేనండి గాజులు. బాయ్ అండి, ఉంటాను మరి. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.